హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఐఓసిఎల్ నుంచి రీసెంట్లీగా మనకి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1700 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే ఎంతమంది దీనికి అప్లై చేస్తున్నారో అదే పూర్తి ఎక్స్‌ప్లెయిన్ అయితే మీకు చేస్తాను. కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కంటెంట్ చూసిన తర్వాత. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ బ్రదర్ అనుకోని సపోర్ట్ మాత్రం చేయండి మన ఛానల్కి అయితే. సో ఇక మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోతే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా పైన వచ్చేసి 1700 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డిప్లొమా అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి. సో మనం దీంట్లో ఐటీఐ చేసిన వాళ్ళకి తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే టాపిక్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనం ముందుగా చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి 30 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా కొన్ని ట్రేడ్స్కి అయితే రిలీజ్ చేస్తారు. అవి ఏంటంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ అలాగే మిషనిస్ట్ వాళ్ళకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి కేటగిరీగా చూసుకుంటే మనకి కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 4 పోస్టులు, అలాగే ఎస్టీ కేటగిరీ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉంది. ఓబీసీ మాత్రం మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయి. చాలా తక్కువ పోస్ట్ ఉన్నా సరే అప్లికేషన్ చాలామంది చేయరు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై అయితే చేయండి, బై లక్ మీకు రావచ్చు ఎగ్జామ్ రాసిన తర్వాత అనేది. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి 30 వేకెన్సీ అయితే తీయడం జరిగింది. దీంట్లో కూడా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రో మెకానికల్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చేసి 13 పోస్టులు, అలాగే మనకి ఇంకో కేటగిరీ నుంచి అయితే ఈడబ్ల్యూఎస్ నుంచి అయితే 3 పోస్టులు, ఎస్సీ నుంచి అయితే 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. అలాగే మనకి ఎస్సీ నుంచి అయితే 4, ఎస్టీ నుంచి 2 పోస్టులు, అలాగే ఓబీసీ నుంచి 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది మీకైతే చూపిస్తా. మీరైతే చూడండి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 14th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 3, 2023. అంటే చాలా రోజులైతే లేదు, ఒక 1 వీక్ అయితే ఉన్నది. సో మీరైతే ఈ 1 వీక్లో మీకు వీలు ఎప్పుడు ఉంటుందో అప్పుడైతే ఆన్లైన్ అయితే చేసుకోండి. ఇక మనకి ఎగ్జామ్ వచ్చేసి నాకు తెలిసినట్టయితే మార్చిలో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై